వ్యూవర్స్, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీ ప్రోగ్రాంలో మీకంతా కూడా న్యాచురల్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్తో అందాన్ని ఎలా ఇన్మడింప చేసుకోవాలి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు ఒత్తైన, నిండైన, అందమైన, ఆకర్షణీయమైన కురులు కావాలి అని అంటే నేను చెప్పేటటువంటి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటే మీ హెయిర్ చాలా బాగుంటుంది. ఆ వీడియోని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ చూడాలంటే ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవటానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. అన్నీ కూడా మన ఇంట్లో మన చుట్టుపక్కల దొరికేటటువంటి ఇంగ్రీడియంట్సే. దీనికి ఎక్కువగా మూలికలు కానీ రకరకాలుగా చాలా షాపులు తిరిగి తెచ్చుకునేటటువంటి ఐటమ్స్ కూడా కాదనమాట. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మొట్టమొదటిగా తమలపాకులు అనేవి మన ఇంటి దగ్గరలో చుట్టుపక్కల దొరుకుతాయి. చిన్న చిన్న షాప్స్లో కూడా మనకి పువ్వుల కొట్లో మనకి పూజ కోసం ఉపయోగిస్తాం కాబట్టి తమలపాకులు దొరుకుతాయి. సో తమలపాకులు అంటే బీటీ లీవ్స్. ఈ లీవ్స్ ఏంటంటే మనకి డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి, అలాగే కుదులలో రక్త ప్రసారం బాగా పెంపొందించడానికి కూడా తమలపాకులు చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి మనకి బాదం పలుకులు. ఈ బాదం పప్పులు ఏవైతే ఉన్నాయో, ఈ బాదం పప్పుల్లో విటమిన్ ఈ అధిక శాతంలో ఉంటుంది. అలాగే హెయిర్ యొక్క ఎలాస్టిసిటీ పెంపొందించడానికి కూడా బాదం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొల్లాజన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. స్కిన్కైనా హెయిర్కైనా బాదం చాలా మంచిది. బాదంని ఇంటర్నల్గా తీసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇక తర్వాత మందార ఆకులు. ఈ మందార ఆకులు నాకు లేత ఆకులు దొరికాయి, కొంచెం ముదురు ఆకులైనా పర్వాలేదు, మీరు ఏవైనా కూడా తీసుకోవచ్చు. మందార ఆకుల్లో ఉండేటటువంటి న్యాచురల్గా వచ్చేటటువంటి జిగురు పదార్థం ఏదైతే ఉంటుందో ఆ జిగురు హెయిర్కి షైన్ని తీసుకొస్తుంది. హెయిర్ చాలా స్ట్రెంతీగా ఉండడానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హైబిస్కస్ లీవ్స్ వల్ల. అలాగే నెక్స్ట్ మనకి కావాల్సింది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. కొబ్బరి నూనె ఒరిజినల్ ఆయిల్ అనేది మనకి కావాలి. ప్యూర్ ఆయిల్ తీసుకోండి. సో నేను కేరళ నుంచి తెప్పించిన ప్యూర్ ఆయిల్ని తీసుకున్నాను. మనకి గానుగులో పట్టినటువంటి కొబ్బరి నూనె అయినా కూడా బాగానే ఉంటుంది. కొన్ని మనకి బాగా రిఫైన్ చేసినటువంటి ఆయిల్స్ కాకుండా ఒరిజినల్గా మనకి గానుగులో పట్టినటువంటి ఆయిల్ కానీ, కేరళ నుంచి ప్యూర్ ఆయిల్స్ కానీ ఎవరైనా తెస్తే అవైనా కూడా మీరు తెప్పించుకోండి. ఆ తర్వాత మనకి కావాల్సింది కర్రీ లీవ్స్ అండి, కరివేపాకులు. సో ఈ కరివేపాకు ఏంటంటే జుట్టు బాగా నల్లగా ఉండటానికి, అలాగే ఒత్తుగా ఉండటానికి కూడా బాగా పనిచేస్తుంది. కరివేపాకు వల్ల హెయిర్ చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. రూట్స్ కూడా చాలా స్టిమ్యులేట్ అవుతాయి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి చాలా ఈజీగా దొరుకుతాయి కదా. రోజు ఇంట్లో కరివేపాకు వాడతాం. కొబ్బరి నూనె మనకి గానుగులోకి వెళ్తే మంచి కొబ్బరి నూనె దొరుకుతుంది. మన చుట్టుపక్కల ఎక్కడో చోట మందార ఆకులు దొరుకుతాయి. ఒకవేళ మందార ఆకులు దొరకకపోతే దాని బదులు మెంతులు వేసుకోండి. మెంతులు కూడా మనకి సాధారణంగా తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఒకటి దొరకకపోతే మీరు ఆయిల్ తయారీని ఆపక్కర్లేదు, మందార ఆకుల బదులు మెంతులు యూస్ చేసుకోండి. తమలపాకులు కూడా యూస్ చేయండి. ఇక బాదం, ఇవన్నీ కూడా ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను 250 ml కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. 250 ml కోకోనట్ ఆయిల్ని బౌల్లో వెడల్పైనటువంటి గిన్నెలో వేస్తున్నాను. ఈ గిన్నె సైజ్ పెద్దది కాబట్టి మీకు తక్కువ ఆయిల్లా కనిపిస్తుంది. 250 ml కోకోనట్ ఆయిల్ని నేను బాండీలోకి తీసుకున్నాను. ఒక దళసరి గిన్నె తీసుకోండి. అంటే గిన్నె పల్చగా ఉంటే కనుక మనకి ఆయిల్ ఎక్కువగా మాడిపోవడంలాగా జరుగుతూ ఉంటుంది. దళసరిగా ఉంటేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే ఆయిల్ని ఓవర్గా హీట్ చేయటం వల్ల ఆయిల్కి సహజంగా ఉండేటటువంటి మినరల్స్ అలాంటివి ఏవైతే ఉంటాయో ఆ గుణాలన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి దళసరి గిన్నె తీసుకుంటే హీట్ కూడా కొంచెం అయ్యేటటువంటి వేడి కూడా తేడా ఉంటుంది. కాబట్టి ముందుగా ఆయిల్ని అయితే తీసుకున్నాం కదా. ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే, కర్రీ లీవ్స్ అండి. ఆల్రెడీ వీటిని కడిగి ఆ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఆయిల్ క్వాంటిటీకి సరిపడా మీకు తెలిసిపోతుంది చూసుకుని. అంటే నూనె బాగా వేడి చేసిన తర్వాత ఇందులో వేయొద్దు, ముందుగానే ఈ ఐటమ్స్తో కలిపి వేడి చేయాలి. అంటే నూనె కాచడం అనేది ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ ప్రొసీజర్లో కూడా మనము చెయ్యాలి. ఈ లీవ్స్లోనే మనకి న్యాచురల్ ఎనర్జీ అనేది ఉంది. ఈ కరివేపాకు మనకి ఏం చేస్తుందంటే జుట్టు కుదుళ్ళు బాగా నల్లబడటానికి ఉపయోగపడుతుంది. కొంత కరివేపాకు అనేది మనము ఒక గుప్పెడు వేస్తే సరిపోతుంది. సాధారణంగా కూడా మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరకకపోయినా ఉత్తి కరివేపాకుతో కూడా మనం నూనె తయారు చేసుకుని వాడటం వల్ల జుట్టు నలుపుగా ఉంటుంది. అలాగే ఈ కరివేపాకుతో పాటు భృంగరాజ్
లీఫ్ అని చెప్పి దొరుకుతుంది. అంటే గుంటగులుగు రాకు అని అంటాం కదా, ఆ గుంటగులుగు రాకు అనేది మనకి దొరుకుతుంది. సో ఆ గుంటగులుగు రాకును కూడా మనము యూస్ చేసుకోవచ్చు. నేను ఒక గుప్పెడు కరివేపాకులు వేసాను. ఈ 2 రెబ్బలు కూడా వేస్తే ఒక గుప్పెడు కరివేపాకులు పైనే అవుతాయి. గుప్పెడు కరివేపాకులతో పాటు ఇంకా నెక్స్ట్ మందార ఆకులు ఒక 10-15 ఆకులు సరిపోతాయండి. మందార ఆకుల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం కదా, ఆ జిగురు ఆ తేమ వల్ల మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దీన్ని ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. అలాగే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్స్ యూస్ చేయొద్దు. బాగా ఫిల్టర్ చేసి రిఫైన్ చేసి చేస్తారు కదా, అలాంటి ఆయిల్ని పదే హీట్ చేయటం వల్ల ఎటువంటి యూజ్ అనేది కూడా మనకి ఉండదు. ఈ ఆయిల్ యూస్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ కూడా బాగానే కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి, మీరు లీవ్స్ తెచ్చుకునేప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మొక్క యొక్క ఆకులే తీసుకోండి. ఇక నెక్స్ట్ ఫైనల్లీ ఈ బీటిల్ లీవ్స్ అండ్ ఆల్మండ్స్ మనం యూస్ చేయాలి. 1 2 3 4 ఒక 5 ఆకులు, అంటే ఆకు సైజుని బట్టి ఒక 5 ఆకుల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 5 ఆకులు కూడా తొడిమలు ఉన్నాయి కదా, ఈ తొడిమలు తీసేయాలి. తొడిమలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఈ బీటిల్ లీవ్స్ వల్ల అంటే ఈ తమలపాకుల వల్ల మనకు వచ్చేసి చాలా రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే హెయిర్లో డాండ్రఫ్ ఉంటే కూడా ఆ డాండ్రఫ్ని కూడా బాగా కంట్రోల్ చేసి హెయిర్ చాలా మృదువుగా ఉండడానికి మనకి యూజ్ అవుతుంది. వీటిని క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. బాగా క్లీన్ చేసుకోండి. ఫైనల్లీ మనం తీసుకున్నటువంటి ఆయిల్కి ఒక 8 బాదం పప్పులు సరిపోతాయి. 1 2 3 4 5 6 7 8 సరిపోతాయి మొత్తం. ఇప్పుడు ఈ ఆయిల్ని మరిగించాలి. ఒక చిన్న స్పూన్ తీసుకుని మొత్తం అంతా కూడా బాగా కలపండి ఫస్ట్గా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో ఉండాలన్నమాట. మంట చాలా తక్కువ ఫ్లేమ్లో ఉండాలి. టెంపరేచర్ వచ్చి నేను 100లో పెట్టాను. ఇండక్షన్ స్టవ్ యూస్ చేస్తున్నాను కాబట్టి మీరు నార్మల్ స్టవ్ యూస్ చేసినప్పుడు బాగా సిమ్లో పెట్టండి. ఎక్కువ మంట ఉండటం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు, అంటే ఆయిల్లో ఉండేటటువంటి అణువులు మారిపోతాయి. దానివల్ల మీకు మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఇవ్వలేదన్నమాట. ఇలా మీకు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా బాగా మరిగించాలి. మరిగిన తర్వాత అప్పుడు చల్లార్చుకోవాలి. ఇది మరుగుతుంది. ఇలా మధ్య మధ్యలో మనము ఆయిల్ని కలుపుకోవాలండి. బాగా ఎక్కువసేపు మరిగించకూడదు. 5 నుంచి 10 నిమిషాల లోపు మనం మరిగించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ని ఓవర్గా హీట్ చేస్తే ఆయిల్లో ఉండేటటువంటి న్యాచురల్ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ, ఎందుకంటే ఆయిల్లో ఉండేటటువంటి ఫ్యాటే మనకి మాయిశ్చరైజర్ని ఇస్తుంది మన హెయిర్కి. కాబట్టి అతిగా ఎక్కువగా మాడు వాసన వచ్చేదాకా, అంటే మనకి నూనె బాగా మరిగిపోతే ఒకలాంటి వాసన వస్తుంది. ఆ విధంగా ఉండకుండా నూనెలో ఉన్నటువంటి కమ్మదనం అయినటువంటి వాసన పోకుండా మనం చేసుకోవాలి. ఏ ఆయిల్ని తయారు చేసుకున్నా కూడా అంతే అన్నమాట. హెయిర్ ఆయిల్స్ని మనము కొన్ని రకాల మూలికలతో కాస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే నూనె బాగా కాగిపోయిన తర్వాత అప్పుడు ఆకులు కానీ మూలికలు కానీ వేస్తారు కదా, అలా వేయకూడదు. ముందుగానే అన్నీ కలిపి బాండీ పైన పెట్టాలి. అలాగే లో ఫ్లేమ్లో తక్కువ సేపునే ఉండాలి. ఈ సారం దాంట్లో దిగిపోతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా మరిగిపోయింది. గ్రీన్ కలర్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఆకులు ఇలా గ్రీన్లోనే ఉండాలండి. ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు నల్లబడేంత దారుణంగా నూనె కాచడం వల్ల పెద్దగా ఉపయోగం లేదంటే దాంట్లో ఉండేటటువంటి న్యాచురల్ ఏదైతే ఉందో అది మనం కోల్పోకుండా తయారు చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ ఇలా లైట్ గ్రీన్ కలర్లో మనకు వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలంటే మనము చల్లార్చుకోవాలి. కాసేపు దీన్ని అలా 1 గంట 2 గంటలు చల్లారేదాకా అలా వదిలేసి చల్లారిన తర్వాత మనం వడగట్టుకోవాలి. నేను ఒక గాజు బౌల్ని తీసుకున్నాను, లేకపోతే మీరు ఏదైనా పర్వాలేదు. బౌల్లో ఇలా గరాట్ ఉంటుంది కదా, అది పెట్టి వడగట్టేటటువంటి నెట్ పెట్టి చల్లారిన తర్వాత ఈ విధంగా ఆయిల్ని ఇందులో పోయాలి. ఇలా చక్కగా వడగట్టాలి. గ్రీన్ కలర్లో చక్కటి కమ్మటి వాసనతో ఆయిల్ అనేది మనకి కనిపిస్తుంది కదా. ఇది మనము ఒక పూటంతా ఇలా ఉంచేసి ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనము చక్కగా బాగా మిక్సీలో పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ని కూడా తలస్నానం చేసే ముందు తలకి మొత్తం చక్కగా హెయిర్కి లెంత్కి కుదుళ్ళకి మొత్తం అంతా కూడా పట్టించి ఆ తర్వాత కూడా వాష్ చేయొచ్చు ఈ ఆకుల్ని కూడా. అయితే బాగా నల్లగా మాడిపోకుండా ఈ విధంగా ఉండాలి. మనం ఏది తయారు చేసినా కానీ మూలికలతో మనం ఏదైనా తయారు చేసామంటే నల్లగా మాడిపోతే మనకి ఎలాంటి యూజ్ ఉండదు. చాలామంది ఆయిల్స్ కాయటం అనేది నేను చూస్తున్నాను, నెట్లో చాలా వీడియోస్ వస్తున్నాయి. మీరందరూ కూడా యూట్యూబ్లో
నా వీడియో ఫాలో ఎలా అవుతున్నారు, అలా మీరు చాలా వీడియోస్ చూస్తూ ఉండుంటారు. వాళ్ళు చేసినట్టుగా బాగా నల్లగా మాడే విధంగా మీరు చేయకండి, ఈ విధంగా చేయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అంటే మనం ఏవైతే వాడామో ఆ ఇంగ్రీడియంట్స్ యొక్క సారం అంతా కూడా ఈ నూనెలో దిగింది. ఇప్పుడు ఈ నూనెని గోరువెచ్చగా చేసుకుని ఎప్పటికప్పుడు ఇప్పుడు మనం డైరెక్ట్గా బాగా హీట్ చేసాం కదా, డైరెక్ట్ హీట్ కాకుండా ఇప్పుడు ఎలా అయితే ఒక స్టవ్ పైన వాటర్ నేను ఆయిల్ కాచానో అలా ఇలాంటి బాండీ ఒకటి తీసుకుని పెట్టి దాంట్లో నీళ్లు పోయండి. ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో ఈ ఆయిల్ వేసుకోండి. ఆ నీళ్ళల్లో ఈ ఆయిల్ని పట్టి ఇండైరెక్ట్ హీట్ అనమాట, ఇండైరెక్ట్ హీట్ చేసి అప్పుడు దాన్ని బయటకు తీసుకుని చక్కగా కాటన్తో ముంచి మొత్తం కుదుళ్ళకంతా కూడా అప్లై చేయండి. అప్లై చేసి బాగా మర్దన చేయండి. అలా మర్దన చేసి హెయిర్ లెంత్కి కూడా చక్కగా ఆయిల్ రాసి మీరు నైట్ అంతా ఉంచుకుని మన్నాడు ఉదయం కనుక తలస్నానం చేశారు అంటే ఎవరికైతే హెయిర్ లాస్ ప్రాబ్లం ఉందో వారికి హెయిర్ లాస్ ప్రాబ్లం కూడా చక్కగా కంట్రోల్ అవుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ విధంగా ఈ హెర్బల్ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ మీరు తయారు చేసుకుని ఉపయోగించి చూడండి. ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ ఆయిల్ని ఏదైనా గాజు సీసాలో కానీ లేకపోతే ప్లాస్టిక్ సీసాలో కానీ భద్రపరచుకొని యూజ్ చేయొచ్చు. ఇది మనకి చక్కగా ఒక 6 నెలల దాకా నిలవ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. చూసారు కదా చక్కగా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలి అనేది ఇంట్లో ఇమీడియట్గా మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటాయి, స్టార్ట్ చేసేసేయండి. ఆయిల్ తయారు చేసి ఎలా ఉందో మీరు వాడిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ బ్యూటీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.